ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మరి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి ఒక ప్రత్యేక అంశంతో మరొకసారి మరి మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము ఏంటంటే, ఇంతటి మహిమ గల యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, సిలువలో ఎందుకు మరణించాడు, ఎవరి కోసం మరణించాడు, యేసుక్రీస్తు సిలువలో మరణము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి, వీటిని మనం తెలుసుకోవాలి కదా. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రశ్నలన్నీ మనం ఒకసారి ఆలోచించి, ఎంతో మహిమ కలిగిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఏం చేశాడు, మరి ఆయన సెలవులో మృతి పొందటం ద్వారా, సెలవులో రక్తాన్ని కార్చడం ద్వారా మనకి ఆపాదించబడిన, మనకు అనుగ్రహించబడిన ఆశీర్వాదాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చూద్దాం. ముందుగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేసి మనం చూస్తే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ రీతిగా ఉంది. ఏంటంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి. చూడండి, మరణం యొక్క బలము గలవాడు ఎవరు? అపవాదిని ఎలా ఎలా ఓడించాలంట, ఎలా నశింపజేయాలంట? మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి. మరణము ద్వారా ఎందుకు చనిపోయాడు? అపవాదిని నశింపజేయటానికి ఆయన సిలువలో రక్తం చిందించాల్సి వచ్చింది, ఆయన చనిపోవాల్సి వచ్చింది. మన పరిస్థితి ఎలా ఉంది? జీవిత కాలం అంతా కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడు. మనము రక్త మాంసాలు కలిగిన వారం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు కలిగిన వారు. ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. ఎందుకు అంటే, మరణం యొక్క బలము గల వారిని మరణం ద్వారా నశింపజేయటానికి. ఎందుకు సిలువలో వేలాడవలసి వచ్చింది? మరణం యొక్క బలము గలవారిని మరణం ద్వారా నశింపజేయటానికి ఆయన సిలువలో వేలాడు. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడు? యేసుక్రీస్తు సిలువ రక్తము చేత సంధి చేయాలి. భూలోకమందున్నవేనను పరలోకమందున్నవేనను ఆయన సిలువ రక్తము ద్వారా సంధి చేయాలి. చూడండి, భూలోకంలో ఉన్న మనకి, పరలోకంలో ఉన్న వాళ్ళకి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడికి మరి సంధి. అంతకు మధ్యలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపము తీసివేసి ఇద్దరిని కలపాలి, సంధి చేయాలంట. ఈ సంధి చేయాలి. భూలోకమందున్న వారిని పరలోకమందున్నవేనను తన సిలువ వలన ఏం చేసి సంధి చేయాలి. చూద్దాం, వచనం చూద్దాం. దేవుని అంటే 2 లోకాల్లో ఉన్న వాళ్ళకి సంధి చేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూద్దాం ప్రియులారా, ఇక్కడ కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19-22 వచనం వరకు మనం చదివితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, చాలా బాగా చదవాలి. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవేనను, అంటే మెటీరియల్స్ కాదు, భూలోకమందున్నవేనంటే మెటీరియల్స్ కాదు, మన గురించి చెప్తున్నాడు, మానవుల గురించి. భూలోకంలో ఉన్న మననే పరలోకమందున్నవేనను వాటన్నింటినీ ఆయన ద్వారా సమాధాన పరుచుకున్న వలనని తండ్రి యొక్క అభీష్టము. అందుకనే తండ్రి మన కోసం పంపించాడు. దేవుని అభీష్టం అంట. ఎందుకంటే సంధి చేయాలి. ఈ సంధి చేస్తానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఎక్కడ సంధి చేశాడు? సిలువ రక్తంలో సంధి చేశాడు. సిలువ రక్తం చేత సంధి చేసి, ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి, ఆయన చూద్దాం ఇక్కడ, ఆయన యందు సర్వ సంపూర్ణ ఇక్కడ ఆయన 20 వచ్చిన, ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి, ఆయన సిలువ రక్తం చేత సంధి అప్పగించాలి. దేవుని యొక్క ప్రణాళిక అది, దేవుని యొక్క అభీష్టము, దేవుని యొక్క చిత్తము. ఆ చిత్తాన్ని, అభీష్టాన్ని, దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు, అంత మహిమగల యేసుక్రీస్తు సిలువలో నీ కోసం
కోసం ఆయన రక్తాన్ని చిందించాయి. ఎందుకంటే సిలువ రక్తం చేత సంధి చేయాలి. సిలువ యొక్క విలువ గుర్తించగలిగావా? ఒకసారి ఆలోచింది. గుర్తించగలిగితే ప్రకటిస్తున్నావా? నువ్వు చెప్తున్నావా? నువ్వు అనుభవిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. నాకు అన్ని తెలుసు అంటే కాదు. తెలిసిన వాడు ఏం చేయాలి? ప్రకటన చేయాలి. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. చూడండి, ఒక పత్రం ఉందంట. ఏంటది? మన మీద రుణముగా ఉందంట, మనకు విరోధముగా ఉందంట. ఆ పత్రాన్ని ఏం చేశాడు? సిలువలో మేకులు కొట్టాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో మేకులు కొట్టాడు. పాపానికి బలం ఎక్కడుందంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రము. ఆ యేసుక్రీస్తు ఏం చేశాడు? మనకు ఈ ధర్మశాస్త్రాన్ని, మనకు విరోధముగా ఉండినటువంటి ఈ పత్రాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని సిలువలో మేకులతో కొట్టేశాడు. మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన ఏకము చేసినటువంటి పరిస్థితి. కొలసీ పత్రిక 2:13-15 వచనాల్లో, మరియు మీరు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులే ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, సిలువ యొక్క విలువ మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులకు అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరచను. సిలువ చేత జయోత్సాహం అంట. ఆయన ప్రధానుల్ని అధికారుల్ని నిరాయుధులుగా చేశాడట. అది ఎక్కడ జరిగిందంటే సిలువలో జరిగింది. గుర్తించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన. సిలువ యొక్క విలువ గుర్తించవలసింది. ఎన్నో సంగతులు బైబిల్లో మరి దేవుడు మన కోసం క్రీస్తు ద్వారా జరిగించిన సంగతులు, క్రీస్తు తను తాను బలిగా అర్పించుకుంటున్న ద్వారా సిలువలో కాచిన రక్తదారులో మరి ఆయన పునరుద్ధానము వలన కలిగిన మహిమ, ఇవన్నీ కూడా బైబిల్లో చాలా 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 చక్కగా ఉన్నాయి. కానీ ఇవేమి చెప్పట్ల సాతాను బోధకులు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాని నీచి పరిచారకులు వేషము ధరింపచేశాడు. ఇది ఆశ్చర్యం కాదు. వచ్చేసాడు వాడు, మన దగ్గరికి వచ్చేసాడు. అసలు బైబిల్లో ఉన్న సంగతులు మనకి చెప్పడు. మనకు కలిగిన మహిమ గాని, ఆశీర్వాదం గాని, సిలువ యొక్క విలువ గాని, ఇవన్నీ మనకి చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు ఏడముండి మొత్తుకోండి, ఆయన సిలువ వేయబడింది, ఏడముండి మొత్తుకోండి. ఒకసారి ఆలోచించండి. అలాంటి భయంకర భ్రష్టత్వంలో సాతాను మన నడిపిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు సిలువలో ఎవరి కోసం మరణించాడు? యేసుక్రీస్తు ఎవరి కోసం మరణించాడు? ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం అంటే, మనం ఇంకా కూడా బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్త కాలం ముందు భక్తిహీనుల కోసం చనిపోయాడు. చూడండి, మనం ఇంకా బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్త కాలం ముందు భక్తిహీనుల కోసం చనిపోయాడు. రోమపత్రిక 5:6-8 వచనాల్లో, ఏలైనగా మనం ఇంకను బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్త కాలం ముందు భక్తిహీనుల కోసం చనిపోయాను. నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివారి కోసం ఎవరైనా తెగించవచ్చును. కానీ ఏం జరిగింది? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులముగా ఉండగానే క్రీస్తు మన కోసము, ఎవరి కోసం? మంచోళ్ళ కోసమా? మనం మంచోళ్ళు అని దేవుడు మన కోసం పంపించాడు యేసుక్రీస్తునే కాదు. భక్తిహీనుల కోసం, పాపులంగా ఉన్నప్పుడు దేవుడు మన కోసం పంపించాడు. యేసుక్రీస్తు ఎవరి కోసం సిలువ ఎక్కడ? నీతిమంతుల కోసమా, అనీతిమంతుల కోసమా? ఎవరిని పిలవటానికి వచ్చానన్నాడు? పాపుల్ని వచ్చి తిని నీతిమంతుల్ని కాదంటాడు. వైద్యుడు ఎవరికి కావాలి? రోగికే కావాలి. రోగి కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం సిలువలో రక్తాన్ని కార్చాడు? ఏంటి క్రీస్తు సిలువ ఆశీర్వాదాలు ఏంటి? క్రీస్తు సిలువలో మనం పొందుకున్న మహిమ ఏంటి? ఒకసారి మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది ప్రియులారా. ఒకసారి ఆలోచించండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా
తను తాను అప్పగించుకున్నాడు. విమోచన క్రయదముగా తను విమోచన క్రయదనం మనం విమోచించడం అంటే అర్థం ఏంటి? మనం బానిసలుగా ఉన్నాం, మనం లో బంధించబడిపోయి ఉన్నాం. దేని ద్వారా అంటే పాపంలో బంధించబడ్డాం, పాపము చేత లోపరచబడిపోయాము, పాపము చేత లోపరచబోయాడు. ఒకడు దేని చేత లోపరచబడతాడో దానికే దాసుడవుతాడంట. ధర్మశాస్త్రం వల్ల కలిగిన పాపానికి లోనైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడట? ఆయన విమోచించాడు. ఎలా విమోచించాడు? విమోచన క్రయధనము. విమోచించడానికి మనం ఎవరన్నా బెయిల్ ఇచ్చి జైల్లో ఉన్న వాళ్ళని బెయిల్ ఇచ్చి మనం బయటికి తీసుకురావాలంటే మనం కొన్ని డబ్బులు కట్టేసి వాళ్ళు చెప్తారు 1,00,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్తారు. అలా మరి మన పాపం నుండి బయటికి తీసుకురావటానికి, విడిపించటానికి, విమోచించటానికి మనకి కట్టిన విలువ ఏంటి? విమోచన క్రయధనము. ఆ విమోచన క్రయధనగా తాను అప్పగించుకున్నాడంట. ఇక్కడ చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసన్న నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తాను అర్పించుకున్నాను. విమోచన క్రయధనముగా తాను అర్పించుకున్నాడు. మన పాపముల విషయమే చనిపోయి యేసుక్రీస్తు దేనికోసం చనిపోయాడు? మన పాపముల విషయమే చనిపోయాడు. మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను వారి మీద మోచెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందితిరి. చూడండి, యేసుక్రీస్తు సిలువ విలువ గుర్తించారా మనం? యేసుక్రీస్తు సిలువ విలువ ఏంటి? ఎంతో బైబిల్లో ఎన్ని సంగతులు రాయబడి మనకి అర్థం కాదండి ఇవన్నీ. మరి యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు లేకపోతే ఏదైనా కథలు అవన్నీ మనకు అర్థమవుతాయి. పాత నిబంధనలో కథలు ఇవన్నీ అర్థమవుతాయి. మరి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మక బోధ మాత్రం మనకు అర్థం కాదు, బోధకులకి అర్థం కాదు. చెప్తే విశ్వాసులు కూడా నిద్రపోతారు. అందుకనే అవి చెప్తుంటే జోష్ రాదు కనుక బోధకులు అవి చెప్పడం మానేసి ఈ కట్టు కథలు లేకపోతే వాళ్ళ అనుభవ సాక్ష్యాలు కానీ లేకపోతే పాత నిబంధనలో చరిత్రలు కానీ ఇవన్నీ చెప్తూ మొదలు పెట్టేశారు. ఎందుకంటే విశ్వాసులు ఏం కోరుకుంటే బోధకులు అదే చెప్పడం. ఇక్కడ చూడండి, మన పాపముల విషయమే చనిపోయాడంట. ఎందుకు? తెలుగు అంత మహిమ కలిగిన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? తెలుగులో ఎందుకు చనిపోవలసి వచ్చిందంటే నీ కోసం మన పాపముల విషయం చనిపోయాడు. మనల్ని నీతి ముద్దలుగా తీర్చడానికి ఆయన తన శరీరం పొందు మన పాపాలని రాని మీద మోచాడు. అలాగే రోమా 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగించబడి మనల్ని నీతి ముద్దలుగా తీర్చడానికి తిరిగి లేచాడు. ఇంకా మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 5:2 అక్కడేముందంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. చూడండి, క్రీస్తు మిమ్మును ప్రేమించాడంట. మనం మంచోళ్ళని ప్రేమించాడా? మనం ఎవరన్నా ప్రేమిస్తాం కదా, మంచోళ్ళని ప్రేమిస్తామా చెడ్డోళ్ళని ప్రేమిస్తాం? మనం మంచోళ్ళు అయితే ప్రేమిస్తాం. కానీ మనం చెడ్డోళ్ళం అయినా మన పాపులమైనా సరే మన కోసం మరి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కోసం తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. మన కోసం అప్పగించుకున్నాడు సిలువలో. ఒకసారి ఆలోచించండి, ఆయన బాబు యేసు బాబును సిలువలో బలి అయిపోతున్నావా అనేసి ఆయన బలహీనుడు అయిపోయినట్టు, ఆయన చేత కానట్టు, ఆయనకి ఎవరు సపోర్ట్ లేనట్టు ఒకసారి మన వాళ్ళు ఆయన కోసం ఏడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ఏమన్నా తెలిస్తే గెత్సమనే తోటలో నేను నా తండ్రిని లేను, ఎందుకంటే నేను వేడుకుంటే ఇలా జరగాలని లేఖనం ఎలా నెరవేరుద్ది? నేను వేడుకుంటే 14 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపిస్తాడు అనేసి చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ప్రాణాన్ని పెట్టడానికి అధికారం కలదు, తిరిగి తీసుకుంటానికి వెళ్ళాడు. పెట్టడానికి వచ్చాడు, తాను బలిగా అర్పించుకున్నాడు పరిమళ వాసనగా దేవునికి. అలాగే పాపమును తీసివేయటకే యేసుక్రీస్తు ప్రత్యక్షము అయ్యాడు. యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు సిలువలో రక్తాన్ని వచ్చింది అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 పాపమును తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను, ఆయన ఎందుకు ఏ పాపము లేదు, ఆయన ఎందుకు ఏ పాపం కూడా లేదు. ఇంకెందుకు వచ్చాడు యేసుక్రీస్తు? అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు వచ్చాడు. 1 యోహాను
అధ్యాయం 8, యోహాను రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 8 అపవాది మొదటి నుండి పాపం చేయుతున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంకే ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. సిలువలో ఎందుకు బలి అయిపోయాడంటే పాపులను రక్షించడానికి. సిలువ యొక్క విలువ మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? అర్థం చేసుకోగలిగితే మన జీవితాలు మార్చుకుంటున్నామా అనేసి మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మార్కు సువార్త 10 అధ్యాయం 45 మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చును. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము. చూడండి, మనం బానిసలుగా ఉన్నాం, మనం పట్టుబడిపోయాము, లోబడిపోయాం. ఒక దేని చేత లోపడతాడో దానికి దాసులమైపోయాము. పాపం అనేది మన బంధించేసింది, పాపము పట్టుకుంది. పాపం పట్టుకుంటే ఆ పాపము నుండి విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మన పాపాలకి శిక్షించి మనకి పాప క్షమాపణ, విమోచన, రక్షణ, నిత్యజీవము, మహిమ, కృప, పరిశుద్ధత, దైవ కుమారత్వము, పరలోక పౌరసత్వము ఇవన్నీ కూడా అనుగ్రహించాడు. ఇవన్నీ ఎలా వచ్చినంటే సిలువ యొక్క విలువను గుర్తించగలిగితే వాటిని నువ్వు అనుభవించగలవు, వాటిని నువ్వు పొందుకోగలవు. సిలువ విలువ నీకు అర్థం కాకపోతే మనం దేవుడు అంటాం, క్రీస్తుకిస్తా అంటాం, కానీ మనకు పరలోకం ఉండదు, నిత్యజీవము ఉండదు. కాబట్టి ఆలోచించండి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయత సువార్త వల్ల వెలుగులోని తెచ్చాడంట. యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణాన్ని నిరర్థకం చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 10 ఆ క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి, మరణము నిరర్థకం అయిపోయింది, జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే సువార్త వలన. ఎక్కడ ఉంది సువార్త? ఆయన మన పాపము లేఖన ప్రకారము మన పాపముల నిమిత్తం అప్పగించుకున్నాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన సిలువ యొక్క విలువ, సిలువలో కాచిన రక్తదారుల యొక్క విలువ ఏంటంటే సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి అంటాడు. ఆ ద్వేషము సంహరించబడాలి, దేవునికి నీకు సమాధాన పరచబడాలి అంటే యేసు క్రీస్తు సిలువలో రక్తాన్ని చిందించవాలి. క్రీస్తు సిలువలో చిందించిన ఆ రక్తం యొక్క విలువ నువ్వు గుర్తించగలిగావా? సిలువ యొక్క విలువ ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాను. క్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? మన కోసం ప్రాణం పెట్టాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 ఈ మాట రాయబడింది. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన కనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అంటాడు. మన నిమిత్తము ప్రాణము పెట్టాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 ఏలైనగా మనలను దేవుని ఎద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయమై ఒక్కసారే మృతి పొందాడు. అనీతిమంతుల కొరకు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ఎందుకు చంపబడ్డాడు? ఎవరి కోసం? అనీతిమంతుల కోసం. ఎందుకు అంటే దేవుని యొద్దకు తెచ్చటానికి. అనీతిమంతుల్ని దేవుని దగ్గర తేవాలంటే పాపం ఎరిగిన ఆయన మన కోసం ఏం చేశాడు? నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఆయన మొత్తటం అనేది దేవునికి ఇష్టమైందంట. ఒకసారి ఆలోచించేది, నీ కోసం, నా కోసం, మన కోసం దేవుడు తన కుమారుని అప్పగించాడు. తన కుమారుని మనకు అనుగ్రహించేస్తే ఆయన మనం పాపులము, మనము అనీతిమంతులము, మనం ఎందుకు పనికిరాము అనేసి మనం విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? మన కోసం తను
అప్పగించుకున్నాడు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఎందుకంటే ఎలానగా మనల్ని దేవుని ఎద్దుకు తెచ్చటానికి అంటాడు. ఏం జరిగింది సెలవులో? మనం దేవుని దగ్గరికి వచ్చామండి. దేవుని దగ్గర తీసుకొచ్చాడు మొన్నే. అర్థమవుతుందా? మనకి అర్థమవుతుందా? మనకు బైబిల్ అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన. గల్తీ పత్రిక 1:4 మన తండ్రి అనే దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలము నుండి విమోచించడానికి మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తము తను తాను ప్రస్తుత దుష్ట కాలములో నుండి ప్రస్తుత దుష్ట కాలములో నుండి మన విమోచించాలి. దుష్ట కాలములో ఉన్నాం, పాపానికి లోనే ఉన్నాం, పాపము చేత బంధించబడ్డాం. అలాంటి వారిని విడిపించడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. తన్ను తానే దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఎందుకంటే మన ప్రేమించాడు. ఏం చేస్తానికంటే పరిమళ వాసనగా ఉండటానికి. ఎఫెసీ పత్రిక 5:27 మనల్ని సంఘాన్ని ఎలా ఉండాలని యేసుక్రీస్తు తను అప్పగించుకున్నాడంటే నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటికే దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత యోగ్యతను మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు మన కోసం తాను అప్పగించుకున్నాడు. ఒకసారి ఆలోచన. నిర్దోషమైందంట, మహిమగల సంఘంగా ఉండాలంట. ఆయన తన ఎదుట మనం ఉండాలంట, నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి మన కోసం తాను అప్పగించుకున్నాడు. అలాగే ఎబ్రీ పత్రిక 9:14 నిత్యుడుగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధిపరచబడింది. నిర్జీవ క్రియలను విడిచంట జీవము గల దేవుని సేవించడానికి. ఏంటంట? ఏది నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మన మనసాక్షిని శుద్ధిపరిచేది అంటే నిత్యుడుగా ఆత్మ ద్వారా తాను దేవునికి అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు రక్తము ఎక్కడ రక్తం? ఇది క్రీస్తు శిలువ రక్తము. క్రీస్తులు శిలువ యొక్క విలువ ఏంటి? ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు శిలువలో మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మనం మార్చుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి. తెలుసుకోండి, సత్యాన్ని నేర్చుకోండి. ఎవరినే వ్యక్తిగతంగా ఉద్దేశించి చెప్పే కాదు, సంఘపరంగా ఉద్దేశించి చెప్పే కాదు. మరి ఎవరిని మీరు తప్పు చేస్తున్నా అంటే మీ తప్పుల్ని పట్టుకుంటానికి మీరు చెప్పలేదు. బైబిల్లో ఎలా ఉంది? బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఉన్న సంగతుల్ని మీకు తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా మేము ఈ సంగతులు మీకు తెలియపరచడానికి మీరు సహాయిస్తున్నాం. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి, సత్యానికి లోబడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.